ఏమిటి అవతారం ఎందుకు ఈ సింగారం ఏమిటి అవతారం ఎందుకు ఈ సింగారం పాత రోజులు గుర్తొస్తున్నది ఉన్నది ఏదో వ్యవహారం చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీకోసం నమస్కారం. స్టార్ మహిళ 1600+. ఏంటి సుమా సూర్యకాంతంలా రెడీ అయ్యావు? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఈ రోజు ఏంటనుకుంటున్నారు? చల్లటి వెన్నెల్లాంటి మనసు గల సూర్యకాంతం గారి పుట్టినరోజు. వేసేది గయ్యాలి పాత్రలే అయినా మనసు మాత్రం వెన్న. అలాంటి సూర్యకాంతం గారి పెద్ద ఫ్యాన్ గా నేను ఇవాళ ఇలా వచ్చేసాను అనమాట. అంటే ఆవిడ చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకో నన్ను. అందుకనే నేను ఈ రోజు స్టార్ మెయిల్ లో ఆవిడ్ని స్మరించుకుందామని ఇలా వచ్చేసాం. సరే పరిచయాలు కానిచ్చేసుకుందాం. నా పేరు స్వాతి. నేను మౌలాలి నుండి వచ్చాను. నేను జెన్పాక్ లో జాబ్ చేస్తున్నాను. ఏం ప్యాకు? జెన్పాక్ లో జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ డాన్సింగ్ ఇంకా యోగా చేస్తాను. అవ్వా అవ్వా అవ్వా, హాబీలు ఏమిటి? హాబీలు ఆడపిల్లలకు కూడా హాబీలేనా? అవ్వా ఏమిటో. ఏం చేస్తుందంట? యోగా చేస్తుందంట. యోగా హెల్త్ చాలా బాగుంటుంది సుమా. యోగా చేస్తే చాలా ఫిట్ గా ఉంటాము. బాగానే ఉందిలే కమ్మడం. హాయ్ సుమకాంత. ఏంటి నువ్వు కూడా ఎడం చేతితో చేయి పెడుతున్నావు? అవును, నాకు ఇదే అలవాటు. నన్ను ఇమిటేట్ చేసేద్దామని చూస్తున్నాను చూస్తున్నాను. చెప్తాను నీ పని. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను హాయ్ సుమా. నేను నా పేరు హాయ్ సుమానేనా? చెప్పు చెప్పు. హయత్ నగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. ఓకే ఓకే. ఏమిటో ఒకప్పుడు రోజుల్లో గృహిణి అనేవాళ్ళు, ఇప్పుడు హౌస్ వైఫ్ అంట. హౌస్ వైఫ్. నా పేరు ప్రశాంతి. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి టీవీ చూడటం, డాన్స్ చేయటం. నా పేరు శిల్ప. నేను డోర్నకల్ నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ విత్ కిడ్స్. నేను బీటెక్ చదువుతున్నాను ఫైనల్. పిల్లలతో ఆడుకోవడం కూడా ఒక హాబీ అయిపోయింది. ఏమిటో సొంత పిల్లలతో ఆడుకునే టైం లేదు, ప్లేయింగ్ విత్ కిడ్స్ అంట. హాయ్ గుండక్క, బాగున్నావా? బాగున్నాను బాగున్నాను. నా పేరు జ్యోతి. నేను కాకినాడ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ని. ఆహా, గృహిణి అనొచ్చుగా. చెప్తాను గుండక్క. తెలుగేది అసలు? అయ్యో అయ్యో అయ్యో, తెలుగు అలా పారిపోతోంది ఈ మధ్యకాలంలో. హౌస్ వైఫ్లంట, హాబీలంట, కిడ్స్ అంట, ఏమిటో. సరే పరిచయాలు అయిపోయాయి కాబట్టి మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాం. మొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జర ఏంటి అందరూ భోజనాలకు కూర్చున్నారా? అయ్యా అయ్యా అయ్యో రామా, ఇదేం తలరాత? ఆట ఆడద్దు. ఆడదామా మరి? పాయింట్లు వచ్చాయి పిల్ల. వేసుకో వేసుకో. దిక్కులు చూస్తావు ఎందుకు? వెయ్యి. నీకు 12 పాయింట్లు తీసుకో ముందుగా. జోక్ చెప్తా. చెప్పు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లే? ఒక వైఫ్ ఒక హస్బెండ్. హస్బెండ్ అంటారు,
చాలా అసలు ఇప్పటిదాకా నీ చేత ఇంత రుచికరమైన టీ తాగలేదు అని చెప్తారనమాట వైఫ్ అంటే. నా కోసం పెట్టుకున్న టీ మీరు ఎందుకు తాగారు అని చెప్తారు. అది పెళ్ళం అంటే అలా ఉండాలి. తన కోసం మంచి టీ పెట్టుకోవాలి. గుడికి ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి, పడుంటాడు. వెళ్ళు వెళ్ళు. బాగానే జ్ఞానోదయం అయింది చిన్న వయసులోనే పిల్లకి. వేసుకో వేసుకో. ఏమిటే పిల్ల, ఇందాక నుంచి చూస్తున్నాను. కోదిని చేతిలో కొబ్బరికాయ దొరికినట్టుగా తిప్పేస్తున్నావు. ఒక్క మొట్టుకాయ వేసానంటేనా? 14 పాయింట్లు. చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. నన్నే క్వశ్చనే? అడుగు అడుగు. మీరు తెలివి కలవాలి కదా. ఏమిటో నా తెలివితేటల గురించి ఊర్లు మాట్లాడుకుంటూనే ఉంటాయిలే. చెప్పు చెప్పు. అయితే ఒక అడవి ఉంటుంది, అందులో ఒక పాడుబడ్డ ఇల్లు ఉంటుంది. పాడుబడ్డ ఇల్లే, అందులో ఒక మనిషే ఉంటాడు. ఎందుకని? ఒకడే ఉంటాడా? దయ్యమేమో కాదు. మరి ఒకడే ఉంటాడా? ఒక్కడే ఉంటాడు. ఎవరబ్బా? ఎవడై ఉంటాడు? చెప్పు చెప్పు. అది పాడుబడ్డ ఇల్లు కదా సుమా. అప్పుడు ఎవరో ఒక మనిషి పెయింట్ వేశారు, అందుకే ఒక్కడే ఉంటాడు. ఏంటది? పెయింట్ వేసిన వాడు మాత్రమే ఉంటాడా? బాగానే ఉందిలే సంబడం. జోక్ నాకు పెద్దగా నచ్చలేదు. టాలెంట్ కి అడుగుతున్నా. ఇది టాలెంటా? ఆలోచించాలి కదా. ఇది కూడా టాలెంట్ అంటారా? పిల్లవే పిల్ల, వెళ్ళు. నవ్వింది చాలు. వెయ్యి వెయ్యి వెయ్యి, తొందరగా వెయ్యి. పదహారు పాయింట్లు వచ్చాయి. నేను ఒక పొడుపు కథ వేస్తున్నాను. ఏంటి నన్నే? అడుగు. 5 అన్నదమ్ములు ఉంటారు. అందులో పెద్దవాడు పొట్టోడు. అతను ఎవరు? పెద్దవాడు పొట్టోడా? అతను ఏం చెయ్యలేము. కాదా? కాదన్నా పిడికిలు బిగించి ఒకటి ఇచ్చానంటేనా? నేనేది అవునంటే అది అవును, కాదంటే కాదు. ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే మొట్టికాయ తీసుకో. అది తప్పు కదా. ఎట్లా? ఏంటి తప్పు? ఏంటి తప్పు అని అడుగుతున్నాను నేను చెప్పింది కరెక్ట్. ఒప్పుకున్నావా లేదా? ఇట్లా చెప్తే ఒప్పుకోకుంటే ఏం చేస్తాం? వెళ్ళు. ఆడు. ప్రశాంతి, నా క్యారెక్టర్ కి అసలు ఎప్పుడు ప్రశాంతత ఉండనే ఉండదు అనుకో. వచ్చానికి అంత ప్రశాంతమే అత్తయ్య. చూస్తున్నాను మీలాగా పెంచుకున్నా. మమకారం ఉంటే పెంచుకున్నా. ఏంటి మొత్తం? అయినా నువ్వు జడ పెంచుకోవడానికి నా మీద మమకారం ఎందుకు పిల్ల? మీలాగే తయారవుదామని. అలాగా? ఏంటి గయ్యాళ్ళగా? ఫ్యూచర్ లో మీలాగే అయిపోతా. సంతోషం. నీకు 18 పాయింట్లు. ఒక డాక్టర్ ఉంటాడు, అతను చాలా బాగా చూసుకుంటాడు పేషెంట్స్ ని. బాగా చూసుకుంటాడు. ఒక అబ్బాయి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ నాకు 2 చెవులు నొప్పులు వస్తున్నాయి అంటాడు. అయితే ఓ అవునా, ఏమైంది అని అడుగుతాడు. అయితే అతను చెప్తాడు, నేను ఐరన్ చేస్తుంటే ఒక అబ్బాయి ఫోన్ రింగ్ చేశాడు, నేను ఐరన్ బాక్స్ బటన్ ప్రెస్ చేసి ఫోన్ ఎత్తాను అని చెప్తాడు. అయ్యో అవునా, ఒక చౌకి దెబ్బ తగిలింది, మళ్ళీ ఇంకో చౌకి ఏమైంది అంటే ఆ సచ్చినోడు మళ్ళీ ఫోన్ చేశాడు అంటాడు. అంటే మళ్ళీ ఇంకో చౌకి పెట్టుకున్నాడా? మాత్రం తెలివితేటలు ఏడవలేదు. అయినా ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు అబ్బబ్బబ్బబ్బా ఒకటే మోత మోగించేస్తున్నాయి. ఎందుకమ్మా, మా కాలమే హై. అలాంటి తెలివి తక్కువ ఇంకొకరు ఉన్నారు సుమా. వాడెవడు? 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా విమానం ఎక్కావారా అని అడుగుతాడు. ఇంకో ఫ్రెండ్, నేను ఎప్పుడు ఎక్కలేదు, ఎక్కను అంటాడు. ఎందుకురా, కింద పడిపోతుంది అని భయమా అంటే, కింద పడిపోవడం కాదు, కింద ఉన్నప్పుడు ఇంత విశాలంగా ఉంది, పైకి వెళ్ళిన తర్వాత ఇరుకైపోతుంది, నేను ఆ ఇరుకులో కూర్చోలేదు.
బాగుంది పిల్ల. ఎలా బాగు చేస్తాం ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళని? ఏమిటో వాళ్ళని బాగు చేయడం చాలా కష్టం. అందుకనే మనం కూడా కొన్ని తెలివితేటలు తగ్గించుకోవాలి. తగ్గించుకుందామా? అప్పుడు ఈడు జోడు కుదురుతుంది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఇందాక అమ్మాయి చెప్పిందే వాళ్ళ ఆయన గురించే. వెళ్ళు వెళ్ళు. అయ్యో అలా మొదటి రౌండ్ పూర్తయిపోయింది. పూర్తి ఏమిటో చూడొద్దు. చూడండి. ఏంటి చూడరు? మొట్టిగా వేసానంటేనా? చూడండి. స్టార్ మహిళల తర్వాత రౌండ్. తారా ముందుగా ఒక పాట. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగమునే ఊటి సాయగా సఖినరి చూపుల చల్లదనంతో జగమునే ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. అది అది చూసి నేర్చుకోండి అందరూ. బాగా చేశారు, ముచ్చటగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? స్వాతి గుండమ్మ కథ. సరిగ్గా చెప్పావే పిల్ల. నీకు 6 పాయింట్లు తీసుకో. దాంతో పాటు ఇదిగో చేయబట్టు 2 శనగలు. అది తీసుకో. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. మామా వచ్చేసా. ఉరే 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 నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళినాడి తిండి తిప్పలు ఎక్కడా ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? మా అమ్మ ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక చెడ్డాడు అంటారు కదా, అందుకే చెడిపోకూడదని తెగ తిరిగేస్తున్నాను. కబుర్లు మాత్రం బాగా నేర్చావు. నువ్వేమైపోయావో ఎలా ఉన్నావో నీకోసం ఏడ్చా ముసలిది ఇక్కడ ఉందని అసలు నీకు గుర్తుందా? బామ్మ వచ్చేసాను కదే, ఇప్పుడు కోడి కూరసి పెడతావో చేపలు పులుసేసి పెడతావో నీ ఇష్టం పెట్టి ఇలాగే చేస్తాను. ఉండు ఉండు, ఇలా కాదు నీకు పెళ్లి చేస్తాగా నువ్వు దారికి రావు. ప్రశ్న, ఆ బామ్మగారి మనవడు ఎవరు? నొక్కావు ప్రశాంతి, చెప్పు. చిరంజీవి. సరైన సమాధానం. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. బృందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా. బృందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా. ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా.
పోటు పిల్లగాడు ఫేస్బుక్ లన్నీ చదివేశాడు ఏ స్కూల్లో డ్రాప్ అవుట్ పిల్లగాడు యాక్చువల్లీ వెరీ గుడ్ బాయ్ వీడు పాపం ఏ పని చేసినా బ్యాడ్ అవుతాడు జస్ట్ సెకండ్ కొంచెం ఫీల్ అవుతాడు మళ్ళీ ఫుల్ హార్ట్స్ పవర్ తో రైజ్ అవుతాడు ఒట్టుగాడు బిందాసు ఫుల్ మాసు గోవిందా వీడు హై క్లాసు టైం పాసు గోవిందా లేడీస్ ఫోకస్ గోవిందా వీడికి లవ్ అంటే వీకస్ గోవిందా బాగా చేసావు బాగా చేసావు ప్రశాంతి, నువ్వు బాగా చేసావు. అలాగే అదిగో వినీలా పిల్ల పక్కగా ఉన్నా బాగా చేసింది. క్వశ్చన్, పాట ఏ సినిమాలోది? స్వాతి. బిందాస్. బాగా ఆలోచించు. ఏదంటే ఇదిగో ఇందాక ఇచ్చినటువంటి పల్లీలు మొత్తం నువ్వు నాకు వెనక్కి ఇచ్చేయాల్సిందే. కక్కించేస్తాను చెప్తున్నాను. పోటుగాడు -6, నీకు 6 పోట్లురా. గో. ఏంటో మా కాలంలో గుండమ్మ కథని, మాయా బజార్ అని, లేత మనసులని ఇలా టైటిల్ వచ్చేవి. ఈ కాలంలో అవ్వా అవ్వా ఏమిటా టైటిల్? పోటుగాడంట, పలుపంట, అవ్వా ఏమిటో. బాగా ఎందుకు సంపడం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏమిటో చూద్దాం. సూర్యకాంతం గారు ఎక్కడ పుట్టారో తెలుసా? తెలుసు. ఎక్కడ పుట్టారు చెప్పండి? 1924 అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పుట్టారు. ఆవిడికి సినిమాల్లో నటించడం అంటే బాగా సరదా అంట. హిందీ సినిమాల్లోకి వెళ్లిపోయి హీరోయిన్ అవ్వాలనుకున్నారంట. కానీ వేరే అవకాశాలు ఇందులో రానే వచ్చాయి. ఇంక ఇందులో సెటిల్ అయ్యారు కదా అనుకుంటే ఈలోగా హిందీ నుంచి అవకాశం వచ్చిందంట. కానీ పాపం అప్పటికే ఒక హీరోయిన్ ని పెట్టి తీసేశారంట. ఆవేశానికి పిలిచారంట. పాపం ఆ అమ్మాయి బాధపడింది. ఆ అమ్మాయి సంతోషం నాకెందుకు అని వెళ్ళడం మానేసిందంట. అంత మహాతల్లి అన్నమాట. నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. ప్రశ్నకు వేళాయరా. చూస్తాను ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదించుకుంటారో చూస్తాను ఈ రౌండ్ లో. 4. సూర్యకాంతంతో పాటు నటించిన, పేరులో దేవి ఉన్న మరో నటిని కూడా గయ్యాళి అనేవారు. ఆమె ఎవరు? ఛాయాదేవి. నాకు మంచి కాంపిటీషన్. ఇద్దరం కలిసి సీన్ లో యాక్ట్ చేసామంటేనా సినిమా హిట్ అయి కూర్చోవాల్సిందే. తీసుకో. ప్రశాంతి 3, శిల్ప 1, స్వాతిరాజ్ 1, వినీలా 1. అయ్యో పాపం, ప్రశాంతి దగ్గర నుంచి 3 పాయింట్లు తీసేసుకున్నావా? తన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా. మాత్రం ఉంటాయా? పోతాయి. ప్రశాంతి శాపం తగిలి బాగా పోతాయి చూడు. నువ్వు అన్నావు అప్పుడే పోతాయి. వేరే వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసినవన్నీ ఉంటాయి అనుకుంటున్నావా? పోతాయి అన్ని పోతాయి. అబ్బా గుండక్క ఏంటి అలాగంటావు నన్ను? నీ పేరు ఇంకెవరు పెట్టుకోకుండా చేసావే సూర్యకాంతం అని. సూర్యకాంతంతో సరదాగా నటుడు ఎవరు? ఆప్షన్ ఏ గుమ్మడి, బి ఏఎన్ఆర్. గుమ్మడి. సూర్యకాంతం అంటే మరి గయ్యాలి కదా. ఆ పేరు పెట్టుకోవడానికి హడలిపోయి చచ్చేవాళ్ళంట జనాలు. గుమ్మడి గారే అన్నారు. తీసుకో మళ్ళీ 3 పాయింట్లు. సుష్మా 2, స్వాతిరాజ్ 1. నెంబర్ 1. పోటుగాడికి నో పోటీ. ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ. నువ్వు నా పుచ్చి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. పుచ్చి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బేబీ. వాణిశ్రీ, జయసుధ, జయప్రదల్లో అత్త పాత్రలు ఎక్కువగా ఎవరు చేశారు? ఆప్షన్స్. ఏ జయసుధ, బి వాణిశ్రీ. జయసుధ. నవ్వు. ఎవరు చేశారో తెలియదు. అబ్బా. సూర్యకాంతం గారి తర్వాత ఎక్కువగా పాత్రలు వేసింది అత్త పాత్రలు వాణిశ్రీ. తెలుసుకో. రెండో ప్రశ్న, శ్రీకాంత్, జేడి చక్రవర్తులకు బామ్మగా సూర్యకాంతం ఏ సినిమాలో నటించారు? ఆప్షన్స్. ఏ 1/2, బి మనీ,
మనీ. చెప్పావు. వెళ్ళు. నంబర్ 5. నీకు లంగరయ్యాలా సూర్యకాంతం గారు ఎన్నో సంతానమో తెలుసా నీకు? తెలుసు. 14వ సంతానం. అయ్యో రామా, 14 మంది సంతానం ఏంటి? ఆ కాలంలో చెల్లింది. ఈ రోజుల్లోనా రామరామ ఇద్దరిని పెంచడానికి అమ్మో అమ్మో చుక్కలు కనిపించేస్తున్నాయి. ధరలు అలా ఉన్నాయిలే తల్లి. గుండమ్మ కథ సినిమాలో ఆమె కాంబినేషన్ లో నటించిన ఒక హీరోయిన్ పేరు చెప్పండి. ఆప్షన్స్: ఏ భానుమతి, బి సావిత్రి. సావిత్రి. ఆ సినిమాలో ఎవరెవరని? రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు, సావిత్రి గారు, ఇంకెవరు? రమణరెడ్డి. ఎంతమంది మహానటులు! అందరూ ఎక్కడున్నారో గాని తలుచుకుంటేనే తీసుకో. 3. జ్యోతి గారు 1, ప్రశాంతి 1, స్వాతిరాజ్ 1. ఇప్పుడు గుండమ్మ కథ సినిమా తీద్దాము అంటే ఆ గుండమ్మ పాత్ర కంటే ఎవరూ దొరకటం లేదంట. ఎవరు దొరకకపోవడం ఏంటి సుమా? మీరు ఉన్నారు కదా. ఏమిటి? మాట ఒకటి ఉంటే సరిపోదు, ఆకారం ఉండద్దు. మొన్న ఈ మధ్య అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారంట, గుండమ్మగా ఎవరు బాగుంటారు అంటే ఎవరి పేరు చెప్పారో తెలుసా? పేరే కదా. ఊరుకో, వాణిశ్రీ గారి పేరు చెప్పారు ఆయన. బానే ఉంటారు. గుడాల నుండి చేస్తే ఎవరు చేస్తారో ఏమిటో చూద్దాం. సూర్యకాంతం ఏ చెయ్యి నడుం మీద పెట్టుకొని ఏ చెయ్యి విసురుతూ మాట్లాడుతుంది? కుడి చెయ్యి నడుం మీద పెట్టుకొని ఎడమ చెయ్యి విసురుతూ మాట్లాడు. ఇది గానీ నువ్వు ఆప్షన్స్ అడిగావంటే నీకు పడేలు మరి పడాల్సిందే. తీసుకో 6. జ్యోతి గారు 2. కావాల్సిందే నీకు, కావాల్సిందే. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పాయింట్లు తీసుకొని పోతావా పాపం? ప్రశాంతి దగ్గర నుంచి పాయింట్లు తీసుకుంటావా నువ్వు? మళ్ళీ తీసుకుంటుందిగా. ఇప్పుడు తీసుకో. ప్రశాంతి 2, శిల్ప 1, సుష్మా 1. నెంబర్ 6. సూర్యకాంతం గారి గురించి ఇంకో విశేషం చెప్పనా మీకు? ఆవిడ వంటలు బ్రహ్మాండంగా చేసేదంట. ఆవిడ ఇంట్లో చేసింది ఏదైనా సరే ప్రత్యేకంగా ఉన్నట్టయితే చెట్టుకి తీసుకొచ్చి నలుగురికి పెట్టందే తినదట. స్పెషల్ గా అంతటి గొప్ప మనిషి అన్నమాట. కనిపించడానికి మాత్రం గయ్యాళ్ళలాగా కనిపిస్తుంది గాని మనసు మాత్రం చెప్పానుగా, వెన్న ముద్ద. సూర్యకాంతం పేరులో అత్యంత ప్రభ కలిగినది ఏది? ఆప్షన్స్. ఏమిటి అడిగావు? ఈ కాలం పిల్లల ఆంగ్లం చదువులు చదివి తెలుగు బొత్తిగా మర్చిపోతున్నారు. ఏ చంద్రకాంతి, బి సూర్యకాంతి. సూర్యకాంతం పేరులోనే ఉందిగా కాంతి, మరి అలా ఎలా మర్చిపోయావు పిల్ల? తీసుకో 3. ప్రశాంతి 2, వినీలా 1. సూర్యకాంతంకి తగిన జోడీగా ఎవరని చెప్పేవారు? ఆప్షన్స్. ఏ జగ్గయ్య, బి రమణారెడ్డి. సూర్యకాంతానికి తగ్గట్టుగా పొడ్డు పొడుగు నప్పినట్టుగా ఉంటారు. ఈవిడేమో ఇలాగా, ఆయనేమో ఇలాగా. అబ్బబ్బబ్బా, ఏం జోడి. కానీ ఏం కామెడీ పండించేవాళ్ళని. అలాగే ఆవిడతో పాటు రేలంగి గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ కూడా చేశారులే. తీసుకో. వినీలా 1, జ్యోతి 1, ప్రశాంతి 1. నెంబర్ 3. ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. ఏడుకొండలవాడు, లక్ష్మీ నరసింహుడు, మల్లికార్జునుడులో ఏ పేరుతో వెంకటేశ్వర స్వామిని పిలుస్తారు? ఏడుకొండలవాడు. చెప్పేసింది పిల్ల. 6. వినీలా 3, సుష్మా 2, ప్రశాంతి 1. సూర్యకాంతం భర్త పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మోహన్ రావు,
బి చలపతిరావు. చలపతిరావు. వారింటి పేరు పెద్ది బొట్ల. సరిగ్గా చెప్పావు. తీసుకో. సుష్మా 1, ప్రశాంతి 1, స్వాతిరాజ్ 1. నెంబర్ 2 పూరి బుకుల బుల్లి ఈడులో నా లేడీ గాగా చెల్లి నువ్వే సిల్లి నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో నా కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నుడుము చూసి బారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 ఓ లిల్లీ పూరి బుకుల బుల్లి ఈడులో నా లేడీ గాగా చెల్లి నాకు పెడుతున్నావు అనుకున్నా. ఇదిగో నీకన్నానా చేపట్టు. భాగ్యరేఖ అనే పేరులో గీతను సూచించేది ఏది? రేఖ. ప్రభు శిల్పాత్రి, సుష్మాత్రి. సూర్యకాంతం తన తొలి సినిమాలో డాన్సర్ గా చేసింది. ఆ సినిమా పేరేమిటి? ఆప్షన్స్. ఏ చంద్రలేఖ, బి ధర్మాంగద. ధర్మాంగద. ధర్మాంగద కాదు, చంద్రలేఖ. ఆ సినిమాలో డాన్సర్ గా చేసినందుకు ఆవిడికి 75 రూపాయలు ఇచ్చారంట. అది ఆవిడ తొలి సంపాదన. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. Open Gangnam Style. Gangnam Style. 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 Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. ఏమిటో నాతో కూడా డాన్స్ చేయించేశారు. ఏమిటో ఈ పాటలు ఈ కాలంలో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అయినా సరే డాన్స్ చేయాల్సిందేగా. కాళ్ళు కదిపేసాం అంతే ఈ తరంతో పాటు. ఏమిటోలే కాళ్ళు చేతులు నడుము అన్నీను రుబ్బు రోలు తిప్పినట్టుగా తిప్పారనుకో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ చూద్దాం. అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. చూడకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్. నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసై మందులతోనే టెన్చర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్.
ఏమిటమ్మాయి చూస్తున్నాను, ముచ్చటగా చేసావు. ఇది అప్పటి నుంచి కొట్టావు. చార్ మైళ్ళలో తర్వాత రౌండ్. బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్వాతి చెప్పు. ఏఎన్ఆర్. సరిగ్గా చూసావు. సూర్యకాంతం. ఏమిటి మీరే సూర్యకాంతం అనింది, అక్కనే నాగేశ్వరరావు అనింది. అమ్మో అమ్మో అమ్మో, వచ్చింది ఎవరు? ఎన్టీఆర్. ఏం చెప్పావు? దగ్గరికి రా. తర్వాత చిత్రం ఏఎన్ఆర్. అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ కాలం నటులలో అబ్బా ఏమి నటుడబ్బా, అక్కినేని నాగేశ్వరరావు గారే. తీసుకో 6. తర్వాత చిత్రం ఎస్వి రంగారావు గారు. ఆయనే ఆయనే. నేను ఇంకోటి డైలాగ్ చెప్పిన తర్వాత చివరిలో ఆయన అనేవాళ్ళు. అంతే, డైలాగ్ మొత్తం కొట్టుకుని పోయేది. తీసుకో 6. తర్వాత చిత్రం ఇగో పిడికెళ్ళి బిగిస్తున్నాను. సూర్యకాంతం. ఏమిటి అందరూ సూర్యకాంతం గారి లాగానే కనిపిస్తున్నారా ఇవాళ? చూద్దాం. అయ్యో 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 అయ్యో, నా తల్లే నా తల్లే నా తల్లే. సావిత్రి గారు వస్తే సూర్యకాంతం అంటావా? నిన్ను -6. ఇంకో చిత్రం జమున. అయ్యో రామా, అయ్యో 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 అయ్యో. నేను వస్తేను సూర్యకాంతం వస్తేను ఏమిటంటావు? జమున అంటావా? ఇటురా, నీకు కూడా ఉందిలే. సూర్యకాంతం గారికి ఒక అలవాటు ఉండేదంట. కొంతమంది నమ్మేదంట, కొంతమంది నమ్మేది కాదంట. అలాగా కారు రిపేర్కి వచ్చిందంటే తన కళ్ళ ముందే రిపేర్ జరగాలని మొండికేసేదంట. మెకానిక్ షాప్ కాదు, మెకానిక్కే తన ఇంటికి రావాలంట. తన కళ్ళ ముందే రిపేర్ చేయించుకునేదంట. సూర్యకాంతమా మజాక, మెకానిక్ కూడా వణికిపోయి రిపేర్ చేసేసేవాడంట. తర్వాత చిరంజీవి. యముడికి మొగుడు చిత్రంలో చిరంజీవి బామ్మగా నటించింది ఎవరు? సూర్యకాంతం. ఇది కరెక్టే. 6 పాయింట్లు తీసుకో. బోలో చిత్రం బోలో రౌండ్ మొత్తం ముగిసింది. ఆఖరి రౌండ్కి వచ్చేసాం. ఏమిటి తెలుసా? అదే ఆఖరి రౌండ్. ఆటాడుకుందాం రా. ముందేమో అరటి పండు తినాలి, ఆ తర్వాత బంతాట ఆడాలి. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఇలా ఒక ఫనల్ తీసుకొని ఇక్కడ ఒకటి పెట్టండి. ఆ తర్వాత ఇంకో ఫనల్ తీసుకొని ఇక్కడ పెట్టండి. మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇక్కడ పెట్టండి. బంతి ఒకటి తీసుకొని ఇందులో వేయండి. మళ్ళీ ఇంకో బంతి, మళ్ళీ ఇంకో బంతి. మోకాళ్ళు ఏమిటి కిర్రు కిర్రు అంటున్నాయి? అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో కూడా పెట్టండి. అది ఆట. 1 2 3 గో.
చెప్పాను నేను నీకు ముందు. ఫనల్స్ అన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క బంతి తీసుకెళ్లి పెట్టిన తర్వాత కదా తర్వాత స్టాండ్ లో నేను ఫనల్ పెట్టమని చెప్పాను. ఏం చేసావు? ముందు ఆడావు కాబట్టి పర్వాలేదులే, క్షమించేస్తున్నాను. 3 3 6 6 3 9 ఇది 11 12 అది మొత్తంగా 14 84 పాయింట్లు తీసుకో. హండీ సెట్ 1 2 3 గో. ఆ 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తంగా 72 తీసుకో. డిన్నర్ సెట్ బాగా ఆడావు. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 ఇవి 2 12 72 తీసుకో. కార్డ్ బాక్స్ సెట్ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1 2 3 గో.
పన్నెండు 13 14 84 పాయింట్. రోటీ మేకర్ వచ్చింది. 15 వేసారు అనుకోండి, 15 ఆర్లు. అదిగో మీకు ఆ ప్రశాంతి పిల్లకి టై అయిపోతుంది. రేపు 16 అయితేనా మీరే గెలుస్తారు. సరే అయితే ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78. వాటర్ ప్యూరిఫైయర్. ఈ రోజు మరి స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారు? గో బాగా ఆడింది పిల్ల ప్రశాంతి. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు.